మేడం స్టేట్లో ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇంకా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఇంకా ప్రైవేట్ బిల్డింగ్ ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదు. మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా మీకు తెలియాలి, లాస్ట్ మేము ఉండేటప్పుడే దాన్ని తీసుకున్నాము. కొన్ని స్టేషన్స్ అయితే పూర్తయినాయి. లాస్ట్ 5 yearsలో మోడల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడ కూడా మనకి ఎక్కడా లేవు. ఇప్పుడు మేము తిరిగి తీసుకోవడానికి మేము రెడీ అవుతున్నామండి. మ్యాక్సిమం ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. 1 or 2 ఉన్నా కూడా అవి ఫిల్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. వితౌట్ గోయింగ్ వినండి, మీకు తెలిసిన విషయం ఇది. విఆర్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో శాంక్షన్ పోస్ట్. ఓకే, విఆర్ పోస్ట్ అంటే ప్రతి రేంజ్లో విఆర్ పోస్ట్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉంటాయి. అది మన అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్. ఓకే, అది అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్కి మన ఇంకా దానికి మీనింగ్ ఇవ్వకూడదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్లో 100% పోస్టింగ్ ఇవ్వాలా, వేకెన్సీలో పెట్టాలా, అది డిపార్ట్మెంట్, లీవ్ ఇట్ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫంక్షన్. ఓకే, ప్రతి దానికి మీరు ఒక నేరో యాంగిల్లో చూస్తే మనం ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక వ్యవస్థ నడిపిస్తున్నాము. ఆ వ్యవస్థ నడిపినప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, అది మనకి ఇంటర్నల్. మనకి తెలుసు వర్క్ ఎట్లా తీసుకోవాలో, మన వర్క్ ఎఫిషియన్సీ ఎట్లా తీసుకురావాలి డిపార్ట్మెంట్కి. సో మీరు దయచేసి మీరు దాన్ని వేరే విధంగా మనం తీసుకెళ్ళకూడదు. ఈ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్, పోలీస్ ఈజ్ అ ఫోర్స్. ఆ ఫోర్స్లో ఇంటర్ఫరెన్స్ వద్దు. ఇప్పుడు చెప్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ అర్థం చేసుకోవాలా. మేము ఇంటర్నల్ సెక్యూరిటీలో క్రిటికల్ డ్యూటీస్ చేస్తున్నాము. ఓకే, మేము రిప్లై ఇస్తాము హైకోర్టుకి. మేము రిప్లై ఇస్తామండి. పబ్లిక్ ఫోరంలో అవసరం లేదు. నిన్న జగన్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే మినిస్టర్స్ ఇళ్ల మీదకి మా వాళ్ళు ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కంపల్సరీగా పెట్టాలి, కంపల్సరీగా పెడతాం కూడా. ఓకే, విషయం ఏమవుతుందంటే వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి, చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంటుంది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసినాం అదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారితనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన మాటలైనా అవి? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 151 సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్గా పనిచేస్తున్న సంగతి తెలియదా? విఆర్లో ఏ పోస్ట్ ఉంటే విఆర్ అనేది శాంక్షన్ పోస్టులో కాదన్న సంగతి తెలియదా? నోటుకు వచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసుల్ని? ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళతో ఎన్ని పనులు చేయించుకున్నారు, అతను మర్చిపోయారా? సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచన చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది, మా పని మేము చేసుకుంటాం. నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. సో ఇలా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇలా ఫేజెస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటాం.
సో జగన్ గారు ఒక యాప్ రిలీజ్ చేస్తాము, ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పెడుతున్నారో అంటే వివరాలని యాప్ ముందు వచ్చింది, మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళ లెక్క తెలుస్తాం యాప్ పేరేమైనా చెప్పారా? రిలీజ్ చేస్తాం. ఆ? 10 రోజులు రిలీజ్. నేను కూర్చున్న టేబుల్ ఈరోజు రాజకీయం మాట్లాడడానికి పనికిరాదు, అందుకే నేను చాలా కంట్రోల్గా ఉన్నాను నేను.